హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎప్సెట్ 2025 ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఏ కోర్సెస్కి అప్లికేషన్ చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటనేది వివరాలు వచ్చాయి. కంప్లీట్ వివరాలు చెప్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఐపీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వెంటనే వితిన్ 45 డేస్లో ఎంసెట్ ఎగ్జామినేషన్ 29th ఏప్రిల్ నుండి 5th మే వరకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 2 షిఫ్ట్లలో ఎగ్జామ్స్ ఉంటాయి. మార్నింగ్ 9 AM నుండి 12 noon వరకు ఒక షిఫ్ట్, 3 PM నుండి 6 PM వరకు ఒక షిఫ్ట్. టోటల్గా మనకి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఉంటాయి. సిబిటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అది మీకు ఎగ్జామినేషన్ టైమింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్లై చేయాలంటే ఫీజు. సో 25th ఫిబ్రవరి నుండి 4th ఏప్రిల్ వరకు వితౌట్ లేట్ ఫీజుతో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 25th ఫిబ్రవరి నుండి ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 500 రూపీస్ పేమెంట్ చేసి అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ క్యాండిడేట్స్ 900 రూపీస్ ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ బైపీసీకి సంబంధించి కోర్సెస్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 1000 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అలాగే ఓసీబీసీ వాళ్ళకైతే 1800 రూపీస్ అనేది బోత్ స్ట్రీమ్స్. అంటే అగ్రికల్చర్ ఫార్మసీ అంటేనో మనం బైపీసీ వాళ్ళు అప్లై చేస్తారు, ఇంజనీరింగ్ అంటేనే ఎంపీసీ వాళ్ళు అప్లై చేస్తారు. ఒకవేళ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ రెండింటికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఫీజెస్ అనేది డబుల్ ఉంటుంది. సో మీకు డౌట్ రావచ్చు, మరి బైపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ చేయొచ్చా, ఎంపీసీ వాళ్ళు బైపీసీ కోర్సెస్ చేయొచ్చా అంటే ఇక్కడ మనకి కొన్ని కోర్సెస్కి ఇవ్వడం జరిగింది. ఆ కోర్సెస్కి అప్లై చేయాలంటే మీకు ఎంపీసీ సంబంధించి బీటెక్ చేయాలనుకుంటే, బీటెక్ బయోటెక్నాలజీ చేయాలనుకుంటే మీకు మ్యాథమెటిక్స్ కామన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ బైపీసీ వాళ్ళకైతే మ్యాథమెటిక్స్ చేయరు కాబట్టి మ్యాథమెటిక్స్కి సంబంధించి బ్రిడ్జ్ కోర్స్ అనేది చేసి ఉండాలి. సో బ్రిడ్జ్ కోర్స్ మీకు 1 month 1.5 month ఈ కోర్స్ ఉంటుంది. బ్రిడ్జ్ కోర్సు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి. సో అది రాసిన వాళ్ళు మనకి ఈ బోత్ స్ట్రీమ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. విత్ లేట్ ఫీజుతోనే 500 లేట్ ఫీజు, 2500 లేట్ ఫీజుతోనే డేట్స్ ఇవ్వడం జరిగింది. సో 2500 లేట్ ఫీజుతో పే చేసే వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి హైదరాబాద్లోనే ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకి స్టార్టింగ్లో అప్లై చేసిన వాళ్ళు, అలాగే లేట్గా అప్లై చేసే వాళ్ళని బట్టి కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది దూరంగా పడతాయి. ఎవరైతే స్టార్టింగ్లో అప్లై చేశారో మీరు ప్రిఫర్డ్ ఇచ్చిన డిస్ట్రిక్ట్లోనే పడుతుంది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, ఆ డిస్ట్రిక్ట్స్లోనే పడడం జరుగుతుంది. లేదు లేట్గా అప్లై చేస్తే మీకు ఎక్కడ స్లాట్, ఏ డిస్ట్రిక్ట్లో స్లాట్ ఖాళీగా ఉంటే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి అప్లై చేసే వాళ్ళు తొందరగా అప్లై చేస్తే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీకు అనుకున్న సెంటర్లోనే, అంటే అనుకున్న డిస్ట్రిక్ట్లోనే పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే, ఇంపార్టెంట్ రూల్స్ వచ్చేసి ఇక్కడ మనకి అప్లై చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలి, అలాగే రూల్స్ ఏంటి. ఇక్కడ క్యాండిడేట్ షుడ్ బిలాంగ్స్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ. ద క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై లోకల్ అండ్ నాన్ లోకల్ స్టాటస్ రిక్వైర్మెంట్ యాజ్ laid down in the తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్. సో ఇక్కడ మనకి తెలంగాణ స్టూడెంట్ అయి ఉండాలి, తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్ అయి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి మనకి లోకల్, నాన్ లోకల్ కేటగిరీ ఈ సంవత్సరం అప్లికేబుల్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. అంటే కౌన్సిలింగ్ టైంలో మనకి 85% సీట్స్ అనేది తెలంగాణ స్టూడెంట్స్కి, సో 15% సీట్స్ అనేది నాన్ లోకల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్కి సంబంధించి మీకు 15% నాన్ లోకల్ కేటగిరీ కింద సీట్స్ అలాట్ చేయడం జరిగింది. సో అది తెలంగాణ సపరేట్ అయిన దగ్గర నుండి 10 years వరకు ఈ 15% నాన్ లోకల్ రిజర్వేషన్ అయితే అప్లికేబుల్లో ఉండే. సో ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడానికి అంటే 100% సీట్స్ లేదా 95% సీట్స్ అనేది తెలంగాణ స్టూడెంట్స్కే ఇవ్వడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ ఇయర్ ఆ జియోని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో అంటే ఆ జియో ఇంప్లిమెంట్ చేస్తే 95% సీట్స్ తెలంగాణ వాళ్ళకి, లేదా 100% సీట్స్ ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే ఎంసెట్ ద్వారా సీట్స్ ఫిలప్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇది ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ స్టూడెంట్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది, గుడ్ న్యూస్ అవుతుంది. అలాగే ఏపీ స్టూడెంట్స్కి బ్యాడ్ న్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఏజ్ విషయానికి వస్తే కోర్సెస్ వైజ్గా మనకి డిఫరెంట్ ఏజ్ ఇచ్చారు. కొన్ని కోర్సెస్కి 16 years ఏజ్ ఇవ్వడం జరిగింది, కొన్ని కోర్సెస్కి 17 years మినిమం ఏజ్ అనేది 17 years ఇవ్వడం జరిగింది. ఫార్మసీ అలాగే ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళకి మినిమం 16 years ఏజ్ ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు. అంటే ఫార్మసీ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి మీరు 25 years ఉన్న, 30 years ఉన్న ఫార్మసీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అంటే మినిమం ఏజ్ మాత్రం 16 years ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు.
అలాగే బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి అప్లై చేయాలంటే మినిమం 17 ఇయర్స్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇక్కడ చూడండి. మినిమం 17 ఇయర్స్, మ్యాక్సిమం 22 ఇయర్స్. ఓసీబీసీ వాళ్ళకి 22 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 25 ఇయర్స్ వరకు బీటెక్ డైరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ కోర్సెస్ విషయానికి వస్తే ఏ కోర్సెస్కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉండాలి కామన్గా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బైపీసీ వాళ్ళకైతే మనకి అగ్రికల్చర్, వెటరనరీ, హార్టికల్చర్, ఫిషరీస్, అలాగే బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ. సో బీటెక్ బయోటెక్నాలజీ చేయడానికి బైపీసీ వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు. సో ఒక్క ఛాన్స్ అయితే ఉంది, ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్. ఎవరైతే మ్యాథమెటిక్స్కి సంబంధించి బైపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటారో, సో ఆ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు బీటెక్ ఫుడ్ బయోటెక్నాలజీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎంపీసీకి సంబంధించి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది మీరు నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి 50% సీట్స్ ఎంపీసీ వాళ్ళకి, 50% సీట్స్ బైపీసీ వాళ్ళకే ఇచ్చారు. ఇది మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే సంబంధం లేదు. నేను కౌన్సిలింగ్ టైంలో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్తే మీకు వీడియో చాలా లెంతీ అవుతుంది. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఏ కోర్స్కి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చని ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్గా ఉన్నవాళ్ళు, బయోటెక్నాలజీ, బయాలజీకి సంబంధించి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, అలాగే ఫార్మ్ డీకి సంబంధించి కోర్సెస్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బయాలజీ కామన్గా ఉన్న వాళ్ళకి సంబంధించి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్గా ఉన్న వాళ్ళకి సంబంధించి ఇక్కడ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ సైన్స్, హార్టికల్చర్, బీఎస్సీ వెటరనరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ సైన్స్, అలాగే ఫుడ్ టెక్నాలజీ, బీ ఫార్మసీ, బీటెక్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు. ఇక్కడ ఫార్మ్ డి, అలాగే బీటెక్ బయోటెక్నాలజీ. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఫార్మ్ డి, బీటెక్ బయోటెక్నాలజీకి సంబంధించి ఇక్కడ బీటెక్ బయోటెక్నాలజీ షెల్ పాస్ అపియర్ ఫర్ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ కండక్టెడ్ బై బీఐఈ తెలంగాణ అని ఇక్కడ యాజ్ పర్ జీవో 17 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే బీటెక్ బయోటెక్నాలజీ చేయాలనుకునే బైపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్కి సంబంధించి బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది బీటెక్ బయోటెక్నాలజీకి సంబంధించి, ఓన్లీ ఇక్కడ బీటెక్ బయోటెక్నాలజీకి సంబంధించి. నెక్స్ట్ వెటరనరీ సైన్స్కి సంబంధించి, వెటరనరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీకు సంబంధించిన ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అనేది ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బయాలజీ. సో మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో 50% మార్క్స్ అనేది మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 50% మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలని ఇచ్చారు. అంటే ఇంగ్లీష్తో పాటు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మినిమం 50% మార్క్స్ అనేది రావాలి. అలా అయితేనే మీరు వెటరనరీ సైన్స్ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారని ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఓవరాల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. లోకల్ కేటగిరీ, నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, కానీ ఈ ఇయర్ నుండి ఆ స్టేట్ రికగ్నిషన్ యాక్ట్కి సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తామని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఇందులో. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ క్రైటీరియా షెల్ బి సబ్జెక్ట్ టు సబ్స్టిట్యూషన్ యాజ్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికల్ 271(3) కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1974 అని ఇక్కడ విచ్ షెల్ బి ఎన్ఫోర్స్డ్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ అడ్మిషన్ ఫ్రమ్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్ అని ఇక్కడ ఇచ్చారు. అలాగే మళ్ళీ ఒక నోట్ ఏమి ఇచ్చారంటే దిస్ ఈజ్ ఓన్లీ నోటిఫికేషన్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ అని ఇక్కడ ఇచ్చారు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, నాట్ ఏ ప్రాస్పెక్ట్. క్యాండిడేట్స్ హ్యాస్ టు ఫుల్ఫిల్ క్రైటీరియా లేడ్ డౌన్ ద జీవో ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. అంటే మీకు ఏపీ స్టూడెంట్స్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ జీవోస్ ఏమైనా నాన్ లోకల్కి సంబంధించి జీవోస్ వచ్చి కౌన్సిలింగ్ టైంలో ఏమైనా జీవోస్ వచ్చి లోకల్ వాళ్ళకి 100%, నాన్ లోకల్ వాళ్ళకి లేదు 0% అంటే అప్పుడు ఏపీ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. లేదు ఒకవేళ 95% ఇచ్చి 5% నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తామంటే అప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదు ప్రీవియస్ ఇయర్ లాగానే 85%, 50% కన్సిడర్ చేస్తామంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి డీటెయిల్ నోటిఫికేషన్కి సంబంధించి. ఆన్లైన్ అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ కానీ ఏమైనా కావాలనుకుంటే 8500044057కి టెస్ట్ సిరీస్ గురించి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.